మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. డీఎస్పీ భీమ్రెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలో పోలీస్ శాఖలోని మరో 4 అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. కొన్నేళ్లలోనే పెరిగిపోయిన వారి సంపదపై చర్చ నడుస్తోంది. కొందరు అధికారులకు బినామీలుగా ఉంటూనే వారు స్వయంగా వెనకేసుకుంటున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏసీబీ దూకుడుతో బినామీల్లోనూ కలవరం మొదలైంది. పోలీస్ శాఖలోని మరో 4 అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. వీరి అక్రమార్జనకు సంబంధించిన ఫైళ్లను కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం. కొందరు పెద్దలకు, కొందరు కింది స్థాయి అధికారులకు నమ్మించినట్లుగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారు ఇటీవల కాలంలో హఠాత్తుగా ఎదిగిపోయారని తెలుస్తోంది. వారిలో భీమ్రెడ్డి ఒకరని అధికారులు అంతర్గత సంభాషణల్లో చెప్తున్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలో అత్యంత ప్రాధాన్య పోస్టులు నిర్వహించిన 2 ఉన్నతాధికారులతో పాటు ఇంకా సర్వీస్లో ఉన్న అధికారికి బినామీలుగా వ్యవహరిస్తున్న 4 పోలీసు అధికారులు ఏసీబీ రాడార్లో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ 4 ఆస్తులు ఎలా పెరిగిపోయాయి, వారి జీవన శైలి ఏ విధంగా మారింది అనే అంశంపై చర్చ నడుస్తోంది. లగ్జరీ విల్లాలకు ఎలా కొనుగోలు చేశారు అని మాట్లాడుకుంటున్నారు. పోలీస్ శాఖలో ఎస్ఐలుగా చేరి ప్రస్తుతం డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయిలో ఉన్న సదరు అధికారులు చరిత్ర ఏసీబీ సేకరించినట్లుగా తెలుస్తోంది. వీరు కొందరు అధికారులకు స్వయంగా బినామీలుగా ఉంటూనే తాము కొందరు బినామీలను ఏర్పాటు చేసుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నట్లుగా సమాచారం. పోలీస్ విభాగంతో పాటు రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు నమ్మకమైన వారిని బినామీలుగా పెట్టుకుని 100 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఉదంతంతో వీరంతా తమ గాడ్ ఫాదర్స్ వద్దకు పరుగులు తీసినట్లుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, రీసెంట్ గా డిఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించినప్పుడు ఆయన ఆస్తులు చూసి దాదాపు 200 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల వ్యవహారంతో పోలీసులే షాక్ అయినటువంటి పరిస్థితి, ఏసీబీ అధికారులే షాక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎంత పెద్ద మొత్తంలో ఏ రకంగా సంపాదించాడు, ఎంత అక్రమార్జనకు పాల్పడి ఉంటే ఈ దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను సంపాదించగలుగుతాడనేది ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు, విల్లాలు కావచ్చు, అలాగే ఎకరాల కొద్ది భూములు హైదరాబాద్ మహానగరం పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్ లో ఆయనకు అనేక ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూములను గుర్తించి అందరూ షాక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో కంప్యూటర్స్ విభాగంలో డిఎస్పీగా పనిచేసినటువంటి భీమిరెడ్డి ఇన్ని ఆస్తులు కూడబెట్టడం వెనకాల అనేక రకాలైనటువంటి విషయాలు అనేవి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా కేవలం భీమిరెడ్డి మాత్రమే కాదు, అనేక మంది కొంతమంది పోలీసు కింది స్థాయి అధికారులు పై అధికారులకు నమ్మిన బంట్లుగా వ్యవహరిస్తూ వారి కార్యకలాపాలన్నిటికీ కూడా వత్తాసు పలుకుతూ ఈ రకంగా ఉన్న పలానా ఎదిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు అటు పోలీస్ శాఖలోని మరికొంతమంది అధికారుల పైన కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా 4 అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. డిఎస్పీ భీమిరెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలోనే ఈ 4 అధికారుల పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు అనేక రకాలుగా ప్రజల దగ్గర నుంచి అక్రమ ఆస్తులను కూడబెట్టినటువంటి నేపథ్యంలోనే కొంతకాలం పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం వాళ్ళంతా లూప్ లైన్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం లూప్ లైన్ లో గతంలో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి కొన్ని కీలక ప్రాంతాలలో అధికారులుగా పనిచేసి అక్కడ పెద్ద ఎత్తున సంపాదించి గత 10 ఏళ్ల పాటు సంపాదించుకొని ఇప్పుడు లూప్ లైన్లలో ఉన్నటువంటి అధికారులను దృష్టి పెడితే వాళ్ళు సంపాదించినటువంటి అక్రమార్జనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మరిన్ని వెలుగులోకి రావచ్చు అంటూ కూడా ప్రస్తుతం అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో అటాచ్డ్ ఈ కంప్యూటర్స్ సెక్షన్ లో డిఎస్పీగా పనిచేస్తున్న భీమిరెడ్డిని దర్యాప్తు ఆయనకు గతంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అటు డిఎస్పీ గాను, సిఐ గాను,
వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి లంచాల ద్వారా ఆదాయానికి మించినటువంటి ఆస్తులను సంపాదించగా ఆ ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు ఉంటుందని తెలిసిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించిన అనంతరం డిఎస్పీ స్థాయి అధికారి ఇంత పెద్ద మొత్తంలో సంపాదించాడంటే వీళ్ళ పైన కీలక ప్రాంతాల్లో పనిచేసినటువంటి పై స్థాయి అధికారులు ఇంకెంత సంపాదించి ఉంటారో అన్నదాన్ని ఆరా తీసినప్పుడు ఒక 4 అధికారుల పేర్లు అనేవి కీలకంగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ 4 అధికారులనే లూప్ లైన్లలో ఉన్నప్పటికీ కూడా ఏసీబీ అధికారులు టార్గెట్ చేయబోతున్నారు. వాళ్ళను త్వరలోనే విచారణ చేసి వారు సంపాదించినటువంటి అక్రమాస్తుల వివరాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్న కుమార్.